ముందుగా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ హలో వెల్కమ్ టు శ్రీ వ్లాగ్స్. ఇవాళ రెసిపీ బెండకాయ పులుసు. ఈ బెండకాయ పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము నా స్టైల్లో. ముందుగా అయితే ఒక ప్యాన్ తీసుకొని దానిలో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇవి ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా ఈ ఆయిల్లో వేయించుకోవాలి. ఈ కరివేపాకు వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ పచ్చిమిర్చిని నిలువుగా కట్ చేసుకోవాలండి. వీటిని కూడా వేసుకొని ఫ్రై చేసుకున్నాక మనం ఆనియన్స్ని వేసుకుంటాము. ఈ ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అవ్వాలి. ఈ ఆనియన్స్ కూడా ఫ్రై అయిన తర్వాత మనమైతే 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఈ ఆయిల్లోనే వేయించుకున్నాము పచ్చివాసన పోయేంత వరకు. తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని అందులో వేసుకుందాము. నేనైతే 1/2 కేజీ బెండకాయలు తీసుకున్నానండి. ఈ 1/2 కేజీ బెండకాయల్ని మీడియం సైజులో ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఈ కట్ చేసుకున్న ముక్కల్ని ఆ ప్యాన్లో వేసుకున్నానండి. వేసుకొని ఒక 2-3 మినిట్స్ వేయించుకున్నాను. తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక టొమాటోని అందులో వేసుకొని ఒక 10 మినిట్స్ అలా వేయించుకున్నాను. ఇలా వేయించుకోవడానికి ముందు నేనైతే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని వేయించుకున్నాను. ఎందుకంటే మనం సాల్ట్ వేస్తే ముక్క త్వరగా మెత్తగా ఉడుకుతుందని చెప్పేసి నేనైతే సాల్ట్ వేసుకున్నాను. ఇదిగోండి ఇలాగా మనకి మగ్గాయి అన్నమాట. ఇంకా కొంచెంసేపు వేయించుకొని తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం కూడా యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్నాము. తర్వాత ముందుగా నానబెట్టుకున్న చింతపండు పులుసుని అందులో యాడ్ చేసుకొని హాఫ్ నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని నానబెట్టుకొని ఆ పులుసుని అందులో యాడ్ చేసుకొని ఇంకా 1 గ్లాస్ మామూలు వాటర్ కూడా యాడ్ చేసుకొని ఇలా మూత పెట్టేసుకున్నానండి. ఈ పులుసు ఎగిరేంత వరకు మధ్య మధ్యలో మనము ఇలా మూత తీసేసి దాన్ని కలుపుకుంటూ ఉండాలండి గరిటెతో. అలా కలుపుకుంటూ ఉంటే మనకి అడుగు అంటకుండా ఉంటుంది. సో మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఈ పులుసునైతే మనము బెండకాయ ముక్క మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. మెత్తగా బెండకాయ ముక్క మనకి మెత్తగా చితిపితే నలిగిపోయేలాగా ఉండేలాగా ఉడికించుకోవాలి. ఇంతే బెండకాయ పులుసు రెడీ. ఈ బెండకాయ పులుసుని మనము చపాతీలోకి, అన్నంలోకి, రాగి సంకట్లోకి చాలా బాగుంటుందండి. నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ ద వీడియో.